శ్రీగురుభ్యో నమ హరి ఓం జాతవేదసే సునవామ సోమ మర్రాతి యతో నిదహతి వేద సనుపరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుంద్రితాగ్ని తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేశిష్ట దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఇంద్రకీలాద్రి మహాదేవమీశ్వరీ నమో నమ. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నాను అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేసేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తరువాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ధనం మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, దా కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఓకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమ హరి ఓం. సింహరాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధమైనటువంటి విధి విధానాలు జరుగుతున్నాయి, ఎప్పుడు వీరు స్థిరత్వం ఏర్పడుతున్నారనే విషయంలో ఖచ్చితంగా సింహరాశి వారికి 2026 అక్టోబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 18లోగా ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంటుంది, ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు, నమ్మించి మోసం చేసేటువంటి వారు ఎక్కువగా ఉండడము, ఆర్థికంగా రూపాయి మీ చేతిలో లేకపోవడము, ఏమైంది ఇది పరీక్షాకాలం అనేటువంటి స్థితి డిసెంబర్ వరకు కూడా జరుగుతూ ఉంటుంది. వీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ఉన్నతమైనటువంటి విషయము. 2027 మార్చి 19వ తారీఖు తర్వాత నుంచి వీరి జీవితంలో మార్పులు ఏర్పడతాయి, ఆర్థికంగా నిలబడడానికి కూడా అప్పుడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ సింహరాశి వారు 2027 మార్చి 19వ తారీఖు నుంచి మేలోగా మీరు ఇతరుల యొక్క వ్యవస్థలో
పెద్దరికం వహించి కాస్త ధనాన్ని మీరు లాభపడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే కనుక 2027 ఫిబ్రవరిలో ప్రమాదం అనేటువంటి ఉంటుంది. 2027 ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో సింహరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఖచ్చితంగా వీరికి 2027 మార్చి 7వ తారీఖు నుంచి మే 7వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా 2028లో వీరు వ్యాపారాలు చేస్తే కనుక కలిసి వస్తుంది. అది కూడా 2028 జూలై 19వ తారీఖు తర్వాత వ్యాపారానికి శ్రీకారం చుడితే వెనతిరిగి చూసే అవకాశం ఎక్కడా ఉండదు. వీరికంటే ఒక మంచి పొజిషన్ అనేటువంటిది 2028లో మాత్రమే గోచరిస్తోంది. ఇక 2029లో కొత్త కొత్త స్నేహాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. పైగా వీరికి ఏర్పడేటువంటి కొత్త స్నేహాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, రాజకీయంగా కానీ జనాల్లో ఆదరణ కానీ ఉన్నతమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా సింహరాశి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు కానీ ఏమన్నా సరే ఖచ్చితంగా 2028 జనవరి 20వ తారీఖు నుంచి మార్చి 12వ తారీఖు మధ్యలోపు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి వస్తోంది. అంతేకాకుండా సింహరాశి వారికి ఖచ్చితంగా 2028లో బ్రెయిన్కి సంబంధించి కాస్త ఇబ్బంది, అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, లేకపోతే మర్చిపోవడం కానీ, ప్రమాదం జరిగి ఈ భాగం ఇబ్బంది పడటం కానీ అనేటువంటిది 2028 జనవరి 14వ తారీఖు నుంచి జనవరి 29వ తారీఖు మధ్యలో ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. 2030 సంవత్సరంలో ఈ సింహరాశి వారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుదాం అనుకుని కన్ఫ్యూజన్లో మాత్రమే జీవిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా మీ ఆలోచన కానీ మీ యొక్క స్థితి కానీ దొరకదు. 99.99% వరకు కూడా సింహరాశి వారు 2030లో జనానికి దూరంగా అరణ్యవాసం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా మీ కాంటాక్ట్స్ కానీ మార్చేసి వేరే వాళ్ళతో ఉండడం, అంటే ఆర్థిక పరంగా కానీ, మానసికంగా కానీ, భార్యాభర్తల మధ్య కానీ కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కనబడి 2029 అక్టోబర్ 17వ తారీఖు నుంచి వీరు అజ్ఞాతంలోకి వెళ్ళేటువంటి అవకాశం, 2030 మళ్ళా ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు సింహరాశి వారికి మనం చెప్పిందంతా కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేశాను, వ్యక్తిగతంగా తెలియజేయలేదు. వ్యక్తిగతంగా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని విశదీకరించుకోండి. ఒక లగ్న ప్రకారంగా మాత్రమే నేను ఈ జాతకాన్ని మీకు వివరించడం జరిగింది.